మాలవత్ పూర్ణ అంటే ఎవరెస్ట్ ఎక్కిన తర్వాత తెలంగాణకే కాదు ఇండియాకే ఒక గర్వకారణంగా మీరు అచీవ్ చేస్తున్న అచీవ్మెంట్ అనుకోవచ్చు. ఆ తర్వాత మిమ్మల్ని గవర్నమెంట్లు గుర్తించినాయా లేకపోతే విస్మరించినాయా అంటే ఏం చెప్తారు? సో నేను ఎవరెస్ట్ ఎక్కిన తర్వాత గవర్నమెంట్ నుంచి సపోర్ట్ అందితే ఎలాంటి అచీవ్మెంట్ సాధించాలని మీ కోరిక? నాకు కానీ మా టీంకి కానీ ఇండియాలో ఉన్న మౌంటైన్స్. కానీ పూర్ణ చాలామంది అంటుంటారు కొండెక్కినప్పుడు ఈ -డిగ్రీస్ టెంపరేచర్స్లలో చాలామంది చనిపోతారు, డెడ్ బాడీస్ అక్కడ ఉంటాయి, చూస్తూ ఎక్కుతారు అని అంటారు. అలాంటి ఎక్స్పీరియన్స్ ఏమైనా చూసారా మీరు? ఎక్కేటప్పుడు దిగేటప్పుడు చూశాను. 8,000 మీటర్స్ దాటిన తర్వాత ఇంకా డెత్ జోన్ అంటారు. ఎక్కిన కొద్ది డెడ్ బాడీస్ చూసిన తర్వాత కూడా క్లెయిమ్ చేయాలి అని అంటే మీ బాడీకి మీరు ఎలా చెప్పుకున్నారు? భయం ఉంది లోపల, నేను కూడా ఇట్లనే అయిపోతానేమో అని. నైట్లో నడిచేటప్పుడు డే నైట్ క్లెయిమ్ చేస్తారా? ఇది లాస్ట్ సమ్మిట్ పుష్కి మేము ఇండియాలో కూడా ఎవరెస్ట్ క్లెయిమ్ చేయటం అనేది ఒక పెద్ద పండుగలాగా కానీ పెద్ద ఇంట్రెస్టింగ్గా తయారు చేయాలని ఎప్పుడైనా అనిపించిందా మీకు? డెఫినెట్గా అనిపించింది. చాలాసార్లు అనుకున్నాను అది ఎందుకు మనకి ఇంత ఇంపార్టెన్స్ లేదు అడ్వెంచర్ స్పోర్ట్స్కి అని. ఎందుకు లేదంటే ఏం చెప్తారు? గవర్నమెంట్ సపోర్ట్ చేస్తే డెఫినెట్లీ ఇంకా చాలా మంది ఈ అడ్వెంచర్ స్పోర్ట్స్లోకి అయితే వస్తారు. చాలా మంది స్పోర్ట్స్ ప్లేయర్స్ మౌంట్ ఎవరెస్ట్ని క్లెయిమ్ చేయాలి అని అనుకున్నప్పుడు ప్రాణాలతో చెలగాటం ఆడే గేమ్ అంటుంటారు ఇది. మరి స్పోర్ట్స్ ప్లేయర్స్ ముందుకు రావాలి అని అంటే యాజ్ ఏ స్పోర్ట్స్ ప్లేయర్గా మీరేం చెప్తారు? మౌంటైన్స్ ఎవరైనా క్లైమ్ చేయొచ్చు, కాకపోతే అన్ని రకాలుగా ప్రిపేర్ అయ్యి వెళ్తే ఎవరైనా క్లెయిమ్ చేయొచ్చు. మన ఇండియాలో కాని వాళ్ళని బయట పాకిస్తాన్లో పెళ్లి చేసుకున్న వాళ్ళని కూడా బ్రాండ్ అంబాసిడర్లుగా చేసే రోజులు చూస్తున్నాం. మీలాంటి వాళ్ళు ప్రాణాన్ని పణంగా పెట్టి ప్రభుత్వాలకి ఇంత గుర్తింపు తీసుకొస్తున్నారు కదా, ఎప్పుడు మీకు బాధ అనిపించలేదు ఇలాంటి విషయాలు చూసినప్పుడు? చాలాసార్లు అనుకున్నాను. అంటే నాకు గుర్తుకొస్తుంది, నేను ఇంత కష్టపడ్డాను, -50 డిగ్రీస్లో నేను ఎంత కష్టమైన నమ్మకమే ఉంటే మళ్ళీ బలం సాధించినప్పుడు ఆబ్వియస్లీ నాకు ఫీలింగ్ డెఫినెట్లీ ఉంటుంది. ఆ కొండల దగ్గరికి వెళ్తారు, బ్యాగ్ వేసుకొని ట్రెక్కింగ్ చేయడానికి, మీ ఫుడ్ అదంతా అందులో ఉంటుంది. ఆడపిల్లగా నేను అన్నయ్యగా మిమ్మల్ని అడుగుతా ఉన్నా, ఈవెన్ మనం పాస్కి పోవాలన్నా చేయాలన్నా ఇవన్నీ చాలా చెప్పుకునే దగ్గర అయితే కావు. ఆ ప్రయాణం డే 1 నుండి చెప్తారా? కొద్దిగా కళ్ళకు కట్టినట్టు చెప్పగలరా? కొన్ని మౌంటైన్స్లో అయితే అసలు అదే ఐస్ని మెల్ట్ చేసుకొని వాటర్ చేసుకొని తాగడము. ఈ మౌంటైన్లో ఏంటంటే బ్యాక్ ప్యాకే కాకుండా వెనకాల స్లెడ్జ్ కట్టుకొని అది నడుముకి కట్టుకొని గుంజుకొని వెళ్ళాలని. ఇక్కడ ఫ్లాట్ ఉండదు, మళ్ళీ స్లోప్ ఉంటుంది లేదా స్టీఫ్ క్లైంబింగ్ ఉంటుంది. నీ అచీవ్మెంట్ ఇంకెవరన్నా కొట్టారా ఇప్పటి వరకు? ఈ 10 yearsలో ఎవరన్నా అచీవ్ చేశారా? అయితే చాలా మంది ఎవరెస్ట్ ఎక్కారు మా కంపెనీ నుండే. సో ఇప్పుడు నా రికార్డ్ని బ్రేక్ చేసే అవకాశం లేదు. కొత్తగా ఏర్పడిన గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కదా, ఈ ప్రభుత్వంలో ఏ పొలిటికల్ లీడర్ అన్నా పిలిపించుకొని నేను మీకు ఈ సాయం చేస్తాను అని చెప్పిన లీడర్స్ ఎవరైనా ఉన్నారు? 1 decade 10 సంవత్సరాలు అయింది ఎవరెస్ట్ ఎక్కి అని చెప్పేసి సీతక్క గారు పిలుచుకొని 12-11 సంవత్సరాలు చంటి బిడ్డగా దొరికిందా మీకు? ఈ ఆడబిడ్డ గురించి చెప్పాలంటే మీరేం చెప్తారు యాజ్ ఎ కోచ్గా? ఆ పూర్ణలో చూసింది ఏంటంటే ఒకటి ఫాలోయింగ్ 100% ఇన్స్ట్రక్షన్స్. ఈ 10 yearsలో పూర్ణ అంటే ఎలాంటి ఎమోషన్ యాజ్ ఎ కోచ్గా మీకు అంటే ఏం చెప్తారు? యాక్చువల్గా ఒక రకంగా బీయింగ్ ఏ ఫీమేల్ నా కొడుకు కన్నా ఎక్కువ తను బాగా ఎప్పుడన్నా స్ట్రగుల్స్ ఫేస్ చేసిందా? అలాంటి ఫేస్ గుండా ఎప్పుడన్నా పోయిందా? లేదు మీరు పూర్ణని తీసుకున్న తర్వాత మీ చేతిలోకి మీరు ఎప్పుడన్నా అలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేశారా? ఫిజికల్గా ప్రతి మౌంటైన్కి వెళ్ళే ముందు మెంటల్లీ అంత స్ట్రెస్గా ఎప్పుడు చూడలేదు. సో హ్యాపీ చైల్డ్ అయితే. పూర్ణని ఎలాంటి పోస్ట్లో ప్రభుత్వం ఇస్తే బాగుంటుంది అని యాజ్ ఎ కోచ్గా మీరు కలిగి ఉన్నారు అని అంటే జనరల్గా ఈ స్పోర్ట్స్ కోటాలో ఏదైతే ఎనీ పాసిబిలిటీ ఎస్. మీ జీవిత ఆశయం అంటే ఏం చెప్తారు? ఇంకో 1000 మంది పూర్ణాలను క్రియేట్ చేయాలనేది నా లక్ష్యం.